హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. 2025లో చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏం చేస్తాయంటే, మనం ఎక్కువ కష్టపడకుండా డబ్బులు పే చేస్తే సరిపోతుంది. మనకు కావాల్సిన ప్రాంప్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న కొద్దీ మనకి కావాల్సిన డేటాని రిట్రీవ్ చేసి మనకి యూజ్ చేసుకునే విధంగా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌లో మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ ఉన్నాయి, డేటా టూల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, రోబోటిక్స్ ఉన్నాయి. ఇలా ఒకటి కాదు, చాలా రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగిస్తున్నారు. 2025లో ఎవరైనా క్రియేటివ్‌గా ఏఐ టూల్స్ ఉపయోగించి ఒక స్టార్టప్ ఐడియా మొదలు పెడదాం అనుకుంటే గో విత్ హెల్త్ సెక్టార్. హెల్త్ సెక్టార్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఎంతవరకు ఉపయోగించవచ్చు అన్న కాన్సెప్ట్‌ని చాలా సింప్లిఫైడ్‌గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ మొదలవుద్దంటే, ఒక విలేజ్‌ని తీసుకోండి. ఈ విలేజ్‌లో ఒక 100 మంది, 200 మంది, 500 మంది, 50 మంది సెర్టైన్ ఒక్కొక్క విలేజ్‌కి ఒక డిఫరెంట్ కౌంట్ ఉంటుంది అనుకుందాం. వీళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ఏం చేస్తారు? నియర్ బై హాస్పిటల్ ఎక్కడుందో అక్కడికి వెళ్తారు. బేసిక్ క్లినిక్, పెద్ద హాస్పిటల్ కూడా కాదు. సపోజ్ పొలంలో వెళ్తున్నప్పుడు ఏ పామో కరిచింది, లేదా జారి కింద పడ్డారు, లేదా పొలం పనులు చేసినప్పుడు ఏ చెయ్యో కాలో ఫ్రాక్చర్ అయింది, లేదంటే ఏదైనా దెబ్బ తగిలింది. ఫస్ట్ ఎయిడ్‌కి లేదా ఎమర్జెన్సీ మెడికల్‌కి ఏం చేస్తారు? నియర్ బై హాస్పిటల్ ఎక్కడుందో అక్కడికి వెళ్తారు. అయితే ఇక్కడ ఆలోచించండి, వాళ్ళ ఉంటున్న విలేజ్ నుంచి హాస్పిటల్‌కి ఎంత లేదన్నా 5-10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే సిటీలో ఉన్నంత ఫ్రీక్వెంట్‌గా విలేజ్‌లో క్లినిక్స్ గానీ, హాస్పిటల్స్ గానీ ఉండవు. ఖచ్చితంగా నియర్ బై ఏదో ఒక చిన్న టౌనో, సిటీ ఉంటే అక్కడికే ముందు పరిగెట్టాలి. ఎందుకంటే విలేజ్‌కి ఒక హాస్పిటల్ ఎక్కడ ఉండదు కదా! సో, ఈ టైమ్ కన్సిడరేషన్. ఈ టైంలో అసలు హెల్త్ అక్కడ జరిగిన యాక్సిడెంట్ తాలూకు సివియర్‌నెస్ ఏంటో ఎవరికీ తెలీదు. 2 ఇక్కడికెళ్ళిన తర్వాత డాక్టర్ అవైలబిలిటీ ఉంటాడో లేదో తెలీదు. ఒకవేళ అవైలబిలిటీ ఉంటే ఎంతమంది లైన్‌లో ఉన్నారు, ఎంతమందికి ఎంత అపాయింట్మెంట్ టైం తీసుకుంటారు, ఇది కూడా తెలీదు. సో, ఇక్కడ మనం టైంని కన్సిడర్ చేస్తే ఇది ఎస్పెషల్లీ విలేజెస్‌ని ఐడెంటిఫై చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ బిజినెస్ ఐడియా ఇటువంటి చోట్ల బాగా క్లిక్ అవుతుందని చెప్పడానికి. సో, ఈ టైంని మనం కన్సిడర్ చేస్తే విలేజ్ నుంచి ఒక హాస్పిటల్‌కి వెళ్ళే పర్సన్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఎంత లేదని యావరేజ్‌గా 1-1.5 అవర్ టైం పడుతుంది. ఈ 1-1.5 అవర్‌లో నిజంగా మనం ట్రీట్మెంట్‌ని క్యూర్ చేయగలమో లేదో తెలీదు. అంటే డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి ఇందులో. ఇదే హాస్పిటల్‌ని, ఇదే క్లినిక్‌ని ప్రతి 4-5 విలేజెస్‌కి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లినిక్ కింద డెవలప్ చేద్దాం. క్లినిక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. అంటే ఒక చిన్న కంటైనర్ లాంటి హాస్పిటల్. అందులో డాక్టర్ ఉండరు, నర్స్ ఉండరు. ఓన్లీ ఏఐ టూల్స్, ఏఐ రోబోటిక్స్ మాత్రమే ఉంటాయి. ఒక పర్సన్ లోపలికి రాగానే అతని బాడీ కండిషన్‌ని బట్టి, అతని హెల్త్ కండిషన్ బట్టి దాని తాలూకా సివియారిటీ ఏంటి, ఎలా పనిచేస్తుందని ఏఐ సెన్సార్స్ ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేస్తాయి. ఇది ఇంపాసిబుల్ అనుకోకండి, ఖచ్చితంగా ఇది పాసిబులే. ఈ ఏఐ సెన్సార్స్ పర్సన్ లోపలికి రాగానే ఒంట్లో ఏ డిసీజ్ ఉంది, ఏ ట్రీట్మెంట్ రావాలో వితిన్ 5-6 మినిట్స్‌లో ఎవాల్వ్ చేసి చెప్తాయి. అండ్ వన్స్ అది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ మెడిసిన్ కావాలో పక్కనే ఒక ఏటీఎం డిస్పెన్సర్ లాగా, లేదంటే వెండింగ్ మిషన్‌లా ఉంటుంది. వీళ్ళకి అవసరమైన టాబ్లెట్స్ గానీ, సిరంజెస్ గానీ, లేదంటే మెడిసిన్ గానీ, టానిక్స్ గానీ, లేదంటే ఇంకా ఏవైనా అవసరమైనవన్నీ కూడా ఆ వెండింగ్ మిషన్‌లో వెంటనే వస్తాయి. అంటే ఒక పేషెంట్ లోపలికొచ్చి బయటికెళ్ళే టైము యావరేజ్‌గా 5-8 మినిట్స్ కల్లా వచ్చేస్తుంది. 2 డాక్టర్ అవైలబిలిటీ అక్కర్లేదు. డాక్టర్ గానీ, నర్స్ గానీ 24/7 ఉండాలి అన్న రూల్ లేదు. మూడోది ఈ చిన్న ఇంజెక్షన్స్ ఏవైనా ట్రీట్మెంట్స్ చేయడానికి కూడా రోబోటిక్ డివైసెస్‌ని ఫిక్స్ చేస్తారు. ఫోర్త్ థింగు, ఇటువంటివి ఇంప్లిమెంట్ చేయడం వల్ల 24/7 హెల్త్ యాక్సెస్ ఉంటది చాలా విలేజెస్‌లో. మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. చిన్న ఇష్యూస్ ఏజెన్సీలో ఉండే పీపుల్ నైట్ 11:00కి, 12:00కి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నియర్ బై సిటీకి ఆ పేషెంట్‌ని తీసుకెళ్ళడానికి నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే మొబైల్ నెట్వర్క్ యాక్సెస్ గానీ, అంబులెన్సెస్ గానీ, వెహికల్స్ గానీ అంత ఫ్రీక్వెంట్‌గా దొరకవు. ఇలా ఎన్ని ఏజెన్సీస్‌లో, ఎన్ని విలేజెస్‌లో ఎంతమంది హెల్త్ కోసం సఫర్ అవుతున్నారు. ఇదే హెల్త్ ఇండస్ట్రీని మనం ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లినిక్స్ యూజ్ చేసి సాల్వ్ చేయగలిగితే యావరేజ్ పీపుల్ కౌంట్ పెరుగుతుంది. యావరేజ్ ట్రీట్మెంట్ టైం తగ్గుతుంది. తక్కువ టైంలో ఎక్కువ మంది పీపుల్‌కి హెల్త్‌ని మనం సక్సెస్‌ఫుల్‌గా అందించొచ్చు. సో, ఒక మనిషి ప్రాణాలు కాపాడాం అంటే ఖచ్చితంగా అదొక మేజర్ రివల్యూషన్ అవుతది. అయితే ఎటువంటి సెన్సార్స్ ఉండాలి? ఎటువంటి ట్రీట్మెంట్స్‌ని అవి సాల్వ్ చేయగలవు? ఎంత తక్కువలో దీన్ని మనం టెస్ట్ చేస్తాం? మెడిసిన్స్‌ని ఎంత ఫ్రీక్వెంట్‌గా మనం సప్లై చేయగలుగుతున్నాం? ఓవరాల్‌గా ఈ సిస్టమ్‌ని ఎలా మెయింటైన్ చేయొచ్చు? ఇది రెండవ ఛాలెంజ్. ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటో డిఫైన్ చేసాం. దానికి సొల్యూషన్ ఏంటో మాట్లాడాం. వచ్చిన సొల్యూషన్‌లో చాలా ప్రాబ్లమ్స్‌ని సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాపర్‌గా ఈ ప్రాజెక్ట్‌ని మార్కెట్‌లోకి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత అది క్లిక్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఒక పాజిటివ్ నోట్ ఏంటంటే హెల్త్ ఇండస్ట్రీ వైజ్
ఈ రోజుకి చాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏం చెప్తున్నాయంటే, మేము మా సర్జరీస్‌లో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ రోబోటిక్స్‌ని యూజ్ చేస్తున్నామని. అంటే వెరీ మైన్యూర్ ఆపరేషన్స్ చేయడానికి ప్రాబబ్లీ డాక్టర్స్ వాళ్ళకి ఎనర్జీ కానీ, స్ట్రెంత్ కానీ సరిపోకపోతే అటువంటి రోబోటిక్స్‌ని కూడా యూజ్ చేయొచ్చు అని చాలా హాస్పిటల్స్ చాలా ప్రౌడ్‌గా చెప్తున్నాయి. మేము మా సర్జరీస్‌కి రోబోటిక్స్‌ని కూడా యూజ్ చేస్తున్నామని. అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని మనం చిన్న చిన్న క్లినిక్స్‌కి, చిన్న చిన్న హాస్పిటల్స్‌కి ఇంప్లిమెంట్ చేయగలిగితే డాక్టర్ అవైలబిలిటీ టైమ్‌ని మనం సేవ్ చేయగలం. నర్స్ అవైలబిలిటీ టైమ్‌ని సేవ్ చేయగలం. ట్రావెల్ టైమ్‌ని మనం సేవ్ చేయగలం. అట్ ద సేమ్ టైం మనిషి ప్రాణాలు కాపాడగలం. ఇండియాలో ఇస్రో ఇటువంటి ఏఐ టూల్స్ మీద కొన్ని ఆర్&డీలు, పైలట్ ప్రాజెక్టులు నడుపుతుంది. ఇంకా మార్కెట్‌కి రాలేదు. బయట కంట్రీస్‌లో కూడా ఈ మార్కెట్‌ని టెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది యాజ్ ఆఫ్ నౌ 17 బిలియన్ దగ్గర ఈ ఇండస్ట్రీ వాల్యుయేషన్ ఉంది. బై 2030కి ఇది ఆల్మోస్ట్ $180 బిలియన్ వాల్యుయేషన్‌కి ఈ బిజినెస్ ఎదగబోతుంది. అంటే బిజినెస్ అనేది పక్కన పెట్టండి. ముందు ఈ ఇండస్ట్రీ ఎదగబోతుంది. అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్‌లో 10 టైమ్స్ పెరగబోతుంది. సో కొత్తగా హాస్పిటల్స్ పెట్టేవాళ్ళు, మెడికల్ టెక్నాలజీలో కొత్తగా స్టార్టప్స్ పెడదాం అనుకునేవాళ్ళు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డివైస్ ఇన్ఫర్మేషన్లో కొత్త స్టార్టప్స్, బిజినెస్లు పెడదాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ హెల్త్ టెక్ ఇండస్ట్రీని ఫోకస్ చేయండి. దీన్ని ఫోకస్ చేయడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ మందికి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఎక్కువ మంది ప్రాణాలు కాపాడొచ్చు. అలాగే ఒక ఇన్నోవేటివ్ రివల్యూషనరీ స్టార్టప్ కూడా మార్కెట్లో మనం ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది. అయితే ఇది ఎలా స్టార్ట్ చేయాలి, దీని రిజిస్ట్రేషన్స్ ఏంటి, దీని గైడ్లైన్స్ ఏంటి, ఆర్&డి చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఇవేవి కూడా మనం ఈ 10 మినిట్స్ 15 మినిట్స్ వీడియోలో కవర్ చేయలేం. ఎందుకంటే ఇట్స్ ఎ లెంతీ బిజినెస్ ప్రాసెస్. బ్యాక్ అండ్ దీనికి చాలా కన్సల్టింగ్ చేయాలి. ఈ విషయాన్ని పక్కన పెట్టండి. బట్ ఇన్నోవేటివ్గా ఎవరైనా 2025లో ఒక ఏఐ బేస్డ్ స్టార్టప్ మొదలు పెట్టాలనుకుంటే గో విత్ ఏఐ హాస్పిటల్స్ ఆర్ ఏఐ క్లినిక్స్. దీని తాలూకా ప్రోటోటైప్స్, మోడల్స్ ఆల్రెడీ ఇంటర్నెట్లో కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఇఫ్ యూ ఆర్ రిలవెంట్ ఫ్రమ్ హెల్త్ ఇండస్ట్రీ, ఇఫ్ యూ ఆర్ రిలవెంట్ టు మెడికల్ ఇండస్ట్రీ, ఇఫ్ యూ ఆర్ రిలవెంట్ టు ఏఐ బేస్డ్ మెషిన్ డిజైనింగ్ ఇండస్ట్రీ, వీటిలో ఈ సెక్టార్స్లో ఎవరైనా స్కిల్ సెట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్ని హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసిన తర్వాత అందులో ఉండే ఛాలెంజెస్ ఏంటి, ఎలా వాటిని ఓవర్కమ్ చేస్తాం, ప్రాఫిట్స్లోకి ఎలా తీసుకొస్తాం, వీటి రిటర్న్స్ ఏంటి, ఇదంతా కూడా ఇంకొక సబ్జెక్టు, దాన్ని ఇంకో వీడియోలో మాట్లాడదాం. సో మీలో కొత్త స్టార్టప్స్, బిజినెస్ ఎవరు మొదలు పెట్టాలనుకున్నా, ఎవరు ట్రెండింగ్ స్టార్టప్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా 2025లో ఈ ప్లేలిస్ట్ అంతా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ స్టార్టప్ వీడియోస్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.